కాకినాడ డిఎస్సీ గ్రౌండ్స్ లో 12 రోజుల పాటు నిర్వహిస్తున్న 15వ హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల ఫైనల్స్ మంగళవారం జరుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డిఎస్సీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్టీఓ శ్రీనివాస్ కుమార్, ఏపీ హాకీ జాయింట్ సెక్రటరీ రవిరాజ్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల నిర్వహణకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంక్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఏది కూడా ఏ ఒక్కటి కూడా లోటు లేకుండా సిఎస్ఆర్ నిధులతో కలెక్టర్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ప్రధాన పాత్రలు వహించి ఈ టోర్నమెంట్ నిర్వహణకు అన్నమాట వారి బాధ్యతలు నిర్వహించే ఈ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారకులు నిర్ణయించారు. అలాగే డిఎం సివిల్ సప్లైస్, డిఎంఎండ్హెచ్ఓ, అలాగే ఇతర అధికారులు అందరూ కూడాను ఈ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇదే టోర్నమెంట్తో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అయినా ఎటువంటి ఆటంకం లేకుండా రెండింటికి కూడాను డ్యూటీస్ అన్నిటిని కూడా వేసి రెండు దగ్గర జిల్లా అధికారులు అందరినీ కూడాను వాళ్ళందరితో కూడాను పనులు చేయించి చక్కగా ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి సహకరించినటువంటి హాకీ ఆంధ్రప్రదేశ్, అలాగే మన జిల్లా హాకీ అసోసియేషను, అలాగే మన కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వారంతా కూడాను సహకరించారు. వీరందరూ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే దీన్ని ఎంత పబ్లిసిటీ ఇచ్చినటువంటి డిపిఆర్ఓ గారికి, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడాను మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ అంటేనే ఒక క్రీడా హబ్ కింద మారింది. సో ఇటువంటి నిర్వహణ ఈ టోర్నమెంట్లో ఇంకా భవిష్యత్తులో చాలా చేస్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ కానీ, కలెక్టర్ గారు కానీ వీరు సహకారంతో రేపు రాబోయే రోజుల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటే జనరల్గా ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి సెమీఫైనల్స్ టీమ్స్ తీసుకుంటే అన్నీ కూడా ఎక్కడైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ హాస్టల్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలు సెమీఫైనల్ స్థాయికి చేరుకున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కనుక వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా డెఫినెట్గా హాకీ ఇండియాలో మరి టాప్ 3లో ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ మరిన్ని రోజుల్లో ఈ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఫ్లడ్ లైట్స్, అదేవిధంగా ఈ గ్యాలరీస్ అయ్యి వస్తాయి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లడ్ లైట్స్, గ్యాలరీ అంటే ఒక 4 డ్రెస్సింగ్ రూమ్స్ ప్లేయర్స్కి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా వస్తే కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హాకీ ఇండియా ఆల్రెడీ ఇది ఒక సెంటర్గా గుర్తించింది కాబట్టి హాకీ ఇండియా ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తూ దీనికి సంబంధించి నిన్న సెమీఫైనల్ మ్యాచ్కి జీపీటీ నుండి, అదేవిధంగా కొన్ని స్కూల్స్ నుండి, అదేవిధంగా హాలిడే కావడంతో పబ్లిక్ ఎక్కడైతే మేము ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేసామో అన్ని చోట్ల కూడా ఫుల్గా రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే హాకీకి ఆదరణ పెరుగుతుందని చెప్పి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టేడియం అయితే కనుక మరి హాకీకి కూడా ఈ మన జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా హాకీకి మంచి ప్రేరణ కలుగుతుందని చెప్పి తెలియపరుస్తుంది.